ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 వాక్యం చదువుకుంటున్నాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘస్థులకు మనందరికీ రాసినటువంటి పత్రిక ఇక్కడ చూస్తున్నాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలా అనేదే దేవుని సంకల్పం. ఎందుకంటే పరిశుద్ధులు ఉండవారే తిరిగి ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన ఆది పితరులైనటువంటి ఆదామవ్వలు వారు సృజించబడినప్పుడు పరిశుద్ధులుగానే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిదినము సాయంకాలము వారితో సహవాసం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తోటలోకి వచ్చి వాళ్ళతో మనం కలిసి వారితో మాట్లాడి సహవాసం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే వారు దేవుని మాటను విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, పరిశుద్ధతను ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అప్పటి నుంచి వారు దేవునితో సహవాసం చేయటానికి భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసగించి ఆమె చేత తినకూడదని చెప్పిన ఆ పండు తినిపించి దేవుని పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అజ్ఞాతిక్రమం పాపం అని మనం చూస్తున్నాం. పాపానికి జీతము మరణమని ఎరిగి ఉన్నాము. వారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పాపం చేశారో ఆత్మీయ మరణానికి వారు గురి అయ్యారు. వారు ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఇట్ట బయటకు వచ్చినటువంటి ప్రజలు వాళ్ళు పెరిగి విస్తరించారు కానీ పాపం కూడా విస్తరిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు పలుమార్లుగా లోకంలో ఉన్న మనుషుల పాపాన్ని నాశనం చేయటానికి మొదట జలప్రలయంతో వారిని నాశనం చేశారు. ఒక నోవహు కుటుంబాన్ని మాత్రం తప్పించాడు. తర్వాత కూడా భూమి మీద పాపం విస్తరించుట దేవుని చూస్తున్నాడు. పలుమార్లుగా కొన్ని విధాలైన శిక్ష పెట్టినప్పటికీ మనుషులు పాపం విడిచిపెట్టి ఉండలేకపోయారు. కాబట్టి దేవుడు ఇలా శిక్ష కాదు, ఆయన లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకున్నాడు. ఆయన వచ్చి ఈ లోకంలోకి వచ్చి పాపం లేని మానవుడిగా జీవించి మన కొరకు, మన పాపముల కొరకు ఆ సిలువలో మరణించాడు. బందిపోటు దొంగలకి, నరహంతకులకు విధించేటటువంటి ఆ మరణశిక్ష ఆయన మన కొరకు పొందుకున్నాడు. ఆయన పాపం లేనివాడు ఉండి కూడా మన కొరకు పాపమాయను అని మనం చూస్తున్నాం. మనం ఆయన ఎంత నీతి అగినట్టుగా ఆయన మన కొరకు పాపమాయనని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 వాక్యంలో మనము గమనిస్తున్నాం. అయితే ఎందరైతే తను అంగీకరిస్తారో వాళ్ళకందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను అని యోహాను సువార్త 1:12 వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆయన పిల్లలైనటువంటి మనం ఆయనలో విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని కూడా దేవుని వాక్యంలో రోమాయిలకు రాసిన పత్రిక 3:22 నుంచి 22-23 వాక్యాల్లో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడుట అనగా పాపం లేని మనుషులు ఎవరు లేరు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 14-16 వరకు మనం చూసినప్పుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు మీకుండిన అజ్ఞాన దేశంలో మీ ఆశలను అనుసరించి మీరు జీవించిన ప్రకారం జీవించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ పాపంలో ఉండి నిత్య నరకాగ్నికి వారసులు అవుటకు మనల్ని పిలవలేదు. ఎవరమైనా ఎప్పుడైనా మనలో పాపులుగా ఉన్నట్లయితే, దేవునికి అవిధేయులుగా ఉన్నట్లయితే, ఇప్పటికైనా దేవుని సన్నిధికి వచ్చి ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆయన రాజ్యానికి మనం వెళ్ళుటే దేవుని చిత్తము. ఈ చిత్తాన్ని అంగీకరించి ఆయనలో జీవించుటకు దేవుడు మనకు సహాయం ఉంచేను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నిశ్చయముగా పాపములో చనిపోవడం నాకు ఇష్టం లేదు అని మీరు సెలవిచ్చున్నారు. మీ ఏకైక కుమారుని లోకానికి పంపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం పొందినట్టుగా తన కుమారుని లోకానికి పంపించినట్టుగా మేము చూస్తున్నాం. వాళ్ళు ఎవ్వరూ నశించిపోక నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందినట్లుగా మాకందరికీ సహాయం చేయమని, పరిశుద్ధ జీవితం మేము కొనసాగించినట్లుగా మీరు కృప మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.